హాయ్ అండి, ఎప్పట్లాగే ఇవాళ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నానండి. చకచక ఇలాగా ప్యాకెట్ చేసి తీసుకెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాలి కదండి, ఇంచుమించు 30 కిలోమీటర్లు దూరం అయితే వెళ్ళాలి ఈ ఫుడ్ పంచడానికి. అంత దూరం వెళ్తే కానీ ఎలాంటి వాళ్ళు కనిపించరు. మా ఊరి నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఏదో కొంచెం కొంచెంగా నాకు తోచినంత వరకు నేను ఇలా అయితే చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కొంతమందికైనా సరే అప్పుడప్పుడైనా ఆ రోడ్డు మీద కనిపించే వాళ్ళకి కనీసం ఒక పూటైనా ఫుడ్ పెడితే బాగుంటుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. దయచేసి తప్పుగా అయితే అనుకోకండి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగానే ఉంటారు. కాకపోతే మరీ దీనంగా ఉండే వాళ్ళని చూసినప్పుడైనా కొంచెం జాలనిపించైనా వాళ్ళకి ఒక పూట ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అంటే ఏ ఊర్లో నుంచి చూస్తున్నారో తెలుసుకోవాలని ఒక చిన్న ఆశగా ఉంది. అందుకని ఏ ఊరు నుంచి చూస్తున్నారో అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను ఇలా అన్నం కూరలో ఇలా రెడీ చేసుకొని ఇలా ప్యాకెట్స్ చేసుకొని వెళ్ళి ఆ 30 కిలోమీటర్ల దూరం అయినా కానీ సరే వాళ్ళని చూసి వాళ్ళు ఆనందంగా ఆ ప్యాకెట్ తీసుకొని తింటున్నప్పుడు పడిన కష్టం అంతా కూడా అసలుకి ఏమంత కష్టం అనిపించదండి. నిజంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అంత దూరం వెళ్ళి వాళ్ళని వెతుక్కోవడం అనేది ఇంకా పెద్ద విషయం అన్నమాట. వెతకాలి వాళ్ళని. అలా వాళ్ళని రోడ్డు మీద పక్కన అలా కనిపించినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఇస్తే నిజంగా అండి అందులో వచ్చే సంతోషం అయితే అసలుకి ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు అది తక్కువే. అంత సంతోషంగా ఉంటుందండి. అది మీరు ఎవరికైనా ఒకరికి అలా ఇచ్చి చూడండి, నేను చెప్పేది నిజమేనని మీకు కూడా అనిపిస్తుంది. ఇలాగా మజ్జిగ అన్నం కూరలు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఆనందాన్ని కలిగించే పని ఏదైనా ఉందా అంటే అది ఒకరికి ఫుడ్ పెట్టడంలో మాత్రమే ఉంటుందని నా ఫీలింగు. ఇలా అన్నీ అయితే రెడీ చేసుకున్నాను నేను. విషయం ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అలాగా కొన్ని ప్యాకెట్స్ ఇలా చేసుకొని అలా రెడీ చేసుకొని తీసుకెళ్ళి ఇవ్వడం అనేది నాకైతే చాలా నచ్చే పని అండి. ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసానండి. ఇక్కడ పాపం ఈ అవ్వ చాలా అంటే చాలా దేని పరిస్థితిలో ఉంది. కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ ఇంకొక అవ్వ కూర్చోందండి. చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాను కదా, ఇంకా వాళ్ళకైతే నేను ఆ ఫుడ్ని ఇచ్చానండి. ఉదయం నుంచి ఏం తినలేదు అని చెప్పారు. చాలా అంటే చాలా బాధ వేసింది అసలుకి. చూడండి, ఆ వయసులో ఎవరో ఒకరు వస్తారని అలా ఎదురు చూస్తూ ఎవరైనా ఇస్తే తిని ఎవరో ఇవ్వకపోతే అలాగే పస్తులుండి ఎంతో కష్టంగా ఉంటుంది కదా ఆ వయసులో అండి పాపం. ఇలా మనం బయట పని మీద బయటకు వెళ్తున్నా కూడా ఇలాంటి వాళ్ళు మనకి ఎంతోమంది కనిపిస్తారు. మనకున్న బిజీ లైఫ్లో కనీసం కొంచెం టైంని కేటాయించి కనీసం ఇలాంటి వారికైనా ఆ దగ్గరలో ఏమైనా మీకు ఫుడ్ దొరికినా లేకపోతే ఇంకేమైనా కానీ సరే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే పాపం ఆ పూటకి కడుపు నిండా అన్నం తింటారని పదే పదే చెప్తున్నానండి నేను. కనీసం వీడియో చూసిన వాళ్ళల్లో ఒకరిద్దరికైనా ఎలాగా పెడితే బాగుంటుంది అనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను ఇలా వీడియోలు తీసి పెడుతున్నాను. ఒక్కరికి అనిపించి ఒకరి ఆకలి తీర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకోసం అనేది నేను ప్రతిదీ కూడా ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నానండి. మనకి తోచినంత వరకు ఏదన్నా చిన్న సహాయం అయినా కానీ సరే చేస్తే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా మీతో అయ్యే చెప్తున్నాను. చాలా అంటే చాలా బాధ వేస్తుంది కదండి పాపము. చాలా పెద్ద వయసు, ఆకలికి ఉండడం అనేది ఎలా ఉంటారు పాపం వాళ్ళు.
ఏంటోనండి వీళ్ళ సాయి చూస్తే నాకు బాధ అవుతుంది, అలాగే ఏడుపొస్తుంది. కానీ మనం చూసి ఒక పూట ఫుడ్ పెట్టగలం తప్ప ఏం చేయలేము. పాపం వాళ్ళు ఉదయం నుంచి అన్నం తినకుండా, ఏం తినకుండా అలా రోడ్డు పక్కన అలాగ కూర్చొని ఎవరో ఒకరు వస్తారని ఎదురు చూస్తూ అలాగే ఆకలితో ఉండిపోతున్నారు పాపం. ఇలా ఎంతమంది ఎన్ని దగ్గరలో ఉన్నారో మనకు తెలీదు. వాళ్ళందరికీ నేను ఇవ్వలేకపోవచ్చేమో కానీ నా కంటికి కనిపించిన వాళ్ళకి మాత్రం నేను ఇలాగన్నా ఇస్తే కొంచెం నాకు ఆనందం అనిపిస్తుందండి. నలుగురు ఆకలి తీర్చడం కోసం మనం ఎంత కష్టపడినా పర్వాలేదు అనిపిస్తుంది. నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఒక విషయం అయితే, అది పంచడానికి చెప్పాను కదండి, 30 కిలోమీటర్ల వరకు నేను రావాలి. అలా 30 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఆ రోడ్డు సైడు ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగి నేను ఇలా ఫుడ్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి పనులు ఖచ్చితంగా చేయాలండి కంపల్సరీగా. ఎందుకంటే మనం కొంచెం బాగానే ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా ఇలాంటోళ్ళకి పాపం ఎవ్వరు పెట్టి ఏం చేయలేరు కాబట్టి మనం కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందండి. తర్వాత ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడ పాపము ఇద్దరు కనిపించారు వీళ్ళు. చాలా అంటే చాలా బాధేస్తుంది నాకు. కొంతమంది ఎవరు లేక ఇలా చేస్తున్నారు. కొంతమంది అంటే అందరూ ఉండి కూడా పిల్లలుండి అందరుండి ఇలాంటి పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళని చూస్తే మాత్రం ఇంకా ఎక్కువ బాధేస్తుంది. దిక్కు లేకుండా ఇలా ఉన్నా కూడా పర్లేదు కానీ పాపం అందరూ ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఏంటండి వాళ్ళకి? చెప్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఏదో నాకు తోచినంత వరకు అయితే నేను ఇలా చేస్తున్నానండి. ఇంకా ముందు ముందు ఇలాంటి వారికి ఎంతోమందికి నేను ఆకలి తీర్చే శక్తిని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆయన్ని ప్రార్థిస్తున్నాను. నిత్యం నాకు కావలసినంత ఓపికని చేయడానికి కావలసిన ఆ ఒక్క శక్తిని నాకు భగవంతుడు ప్రసాదించాలని, ఇలాంటి వాళ్ళని ఎంతోమందికి నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. అంటే నాకు తెలుసుకోవాలనిపిస్తుంది ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు. మన వల్ల ఇంకెవరైనా కూడా మారి ఒకరికి ఇలాగా అన్నం పెట్టే రోజు వస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉన్నానండి నేను. అందుకే కంపల్సరీగా సరే వీడియో చూసిన వాళ్ళు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ప్లీజ్. మీకు గనక ఇలాంటి వాళ్ళు కనిపిస్తే కొంచెం టైం వాళ్ళకి కేటాయించి కొద్దిగా ఏమన్నా మీకు అందుబాటులో ఏమన్నా ఉంటే వాళ్ళకి కొంచెం తెచ్చిచ్చేసి తర్వాత వెళ్తే బాగుంటుందని పదే పదే కోరుకుంటున్నానండి. ప్లీజ్ కొంచెం మానవత్వంతో ఇలాంటి వాళ్ళకి ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేయండి ప్లీజ్ అండి. అంతే అండి నేను చెప్పాలనుకుంటుంది. ఇలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినా కూడా దానివల్ల మనకు వచ్చే ఆనందం అయితే చాలా చాలా ఎక్కువ ఆనందాన్ని అయితే మనం పొందొచ్చు. ఇలాంటి వారికి ఆకలి తీర్చడం అనేది మనకి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు చేయండి ప్లీజ్.